హాయ్ గాయస్, అస్సలం అయికం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ నుస్రత్. ఫస్ట్ మనం ప్యాకేజింగ్ గురించి మాట్లాడుకుందామండి. ప్యాకేజింగ్ విషయానికి వస్తే మీరు వీడియోలో చూస్తున్నట్లే బాక్స్ మాత్రం రెక్టాంగిల్ షేప్లో ఉండబోతుంది. దానికి ఒక చిన్న కర్రీ బాక్స్ ఇచ్చారు. లిడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది, అంటే గట్టిగా ఉంది. నేను ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను ఎలా ఉందనేసి. మనము ఏదైనా ఒక వస్తువు తీసుకునేటప్పుడు తీసుకొని వస్తున్న జాగ్రత్తలు ఏంటి అంటే, అసలు వర్త మనం వేసే డబ్బులు లేకుంటే ఖర్చు పెట్టే డబ్బులు ఒక వస్తువుకి వర్త కాదనేది ఫస్ట్ అయితే గమనించుకోవాల్సిన విషయము. నేను కూడా ఈ బాక్స్ కొనేటప్పుడు చాలా అంటే చాలా ఆలోచించాను. అంటే మార్కెట్లో ఇన్ని బ్రాండ్స్ ఉండగా వై పర్టికులర్ బ్రాండ్, అదే బ్రాండ్ ఎందుకు వేరే బ్రాండ్స్ మనకు కరెక్ట్గా ఇవ్వట్లేదా అనేసి నేను ఇక్కడ ఈ వీడియోలో చెప్పబోతున్నాను క్లారిటీగా. ఏంటి నా విషయంలో ఏం జరిగింది అంటే, నేను ఫస్ట్ అయితే పర్టికులర్గా ఉంటున్నానండి. నాకైతే ఫస్ట్ ప్యాకేజింగ్ చాలా బాగుండాలి, గుడ్ లుకింగ్ ఉండాలి, లాంగ్ టర్మ్గా వేడిగా ఉండాలి, లైట్ వెయిట్గా ఉండాలి అనేసి చాలా అంటే చాలా నాకు క్వశ్చన్స్ అనేవి రేజ్ అయ్యాయి అనుకోండి. నేను ఈ టిఫిన్ బాక్స్ చూడంగానే హ్యాపీగా అనిపించింది నాకు, బికాస్ ఇట్ ఈస్ లవ్లీ టు సీ అనుకోండి. నేను చూపిస్తాను ఎలా ఉందనేసి. ఫస్ట్ అయితే మనం బ్రాండ్ గురించి మాట్లాడుకుందాము. బ్రాండ్ వచ్చేసి నయాసా. నయాసా అనే బ్రాండ్ నేనైతే ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం విన్నాను. అసలు ఎవరు మా ఫ్యామిలీలో లేక మా ఫ్రెండ్స్లో కూడా నయాసా బ్రాండ్ వాడింది లేదు, కాబట్టి నాకు పెద్దగా నయాసా గురించి తెలీదు. బట్ వాళ్ళు చూపించేటప్పుడు అయితే నాకు నయాసా బ్రాండ్ గురించి పెద్ద తెలీదు, కానీ ఆ బాక్స్ ప్యాకేజింగ్ కానీ లేకుంటే స్టైల్ కానీ లీకేజ్ అవ్వకుండా అనేసి, అంటే బాగా స్ట్రాంగ్ ఉంది అనుకోండి, లైట్ వెయిట్గా ఉంది, క్యూట్గా ఉంది. చూడంగానే చాలా అయ్యో వావ్ అనేసి అనుకొని నేను తీసుకోవడం జరిగింది అనుకోండి. నేను లోపల చూపిస్తాను ఎలా ఉంది, వర్తా కాదా అనేసి. ప్యాకేజింగ్ విషయానికి అయితే ఇలా కనిపిస్తుంది. ఇన్నర్ సర్ఫేస్ కూడా ఇలాగానే ఉండబోతుంది. ఒక చిన్న బాక్స్ వస్తుంది మనకు, కర్రీ బాక్స్ స్క్వేర్ షేప్లో ఉండబోతుంది. దీనికి ఇక్కడ అంటే క్వాలిటీస్ ఇక్కడ ఇచ్చారు. BPA ఫ్రీ అనేసి, అంటే రీయూజబుల్ అండ్ రీసైకిలబుల్, డిష్ వాషర్ సేఫ్, లాక్స్ ఇన్ ఫ్రెష్నెస్, రిస్టైన్స్ హీట్, లాక్ రెసిస్టెంట్ కంపార్ట్మెంట్స్ అనేసి అయితే దీని గురించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ బాక్స్ని తిప్పుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్ డీటెయిల్గా ఉందనుకోండి. బాక్స్ అయితే ఇలా ఉండబోతుంది. యాక్చువల్లీ ఇక్కడ బ్రౌన్ కనిపిస్తుంది కదా, లోపల ఏ కలర్ ఉందో నెక్స్ట్ మీరు వచ్చే వీడియోలో, అంటే అప్కమింగ్ వీడియోలో చూడండి. ఇక్కడ టిఫిన్ ఇన్నర్ మేడ్ విత్ హై గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ అనేది అయితే ఉంది, అంటే ఇక్కడ ఇన్నర్ సర్ఫేస్ అనుకోండి. నెక్స్ట్ సిలికాన్ స్టీల్ ప్రివెంట్స్ అని అయితే ఉంది. సూపర్ PU ఇన్స్టలేషన్ అయితే ఉంది. సెక్యూర్ లాకింగ్ క్లిప్స్ అయితే ఉంది, అంటే క్లిప్స్తో లాక్ అవుతుంది బాక్స్ అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సస్టైనబుల్ అండ్ ఈకో ఫ్రెండ్లీ అయితే కంప్లీట్గా ఈటింగ్ ఫుడ్ ఆన్ ది అంటే ఈటింగ్ ఫుడ్ ఆన్ ది గో అనేసి అయితే కంప్లీట్గా ఇచ్చారు డీటెయిల్స్ అన్ని ఇక్కడ. అంటే మనం బాక్స్ తీసుకునే ముందు లోపల ఓపెన్ చేయకముందే అంత క్లారిటీగా ఇచ్చారు ఇక్కడ. మనం బాక్స్ ఓపెన్ చేసి లోపల బాక్స్ ఎలా ఉందో చూసేద్దాము. యాక్చువల్గా నేను వన్ హ్యాండ్తో లాక్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇబ్బంది అనుకోండి, బట్ స్టిల్ ఐమ్ డూయింగ్ ఫర్ యూ. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ మన బాక్స్ వచ్చేసి పింక్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో ఉందనేసి అనుకోండి. చూడంగానే అసలు నేను వావ్ అనేసి అనుకున్నాను, బికాస్ గర్ల్స్ మోస్ట్లీ లైక్ పింక్ కలర్. అయితే నాకు పింక్ అనేది పెద్దగా నచ్చదు, బట్ స్టిల్ నేను పింక్ని ప్రిఫర్ చేశాను, ఎందుకంటే ఈ థీమ్లో పింక్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆఫ్టర్ 1 వీక్ అంటే నేను రివ్యూ చేస్తున్నాను కంప్లీట్గా. నేను తీసుకునేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, బికాజ్ నేను ఫస్ట్ టైం ఇలాంటి స్టెయిన్లెస్ స్టీల్ది ఒక టిఫిన్ కొనబోతున్నాను అనేసి చాలా అంటే చాలా సంబరపడ్డాను. ఎట్ ద సేమ్ టైం అంతే వర్తిట్ట కాదని కూడా ఆలోచించాను మీలాగానే. సో నయాసా అనే బ్రాండ్ మాత్రం అప్పుడు 1 వీక్ బిఫోరే అండి ఇది. 1 వీక్ తర్వాత ఇలా మారిపోయింది. యాక్చువల్గా ఇది అవ్వద్దు, బట్ స్టిల్ అయ్యింది. నేను చూపిస్తాను లోపల కూడా ఎలా ఉందో. ఫస్ట్ అయితే ఇది క్రీమ్ అండ్ పింక్ ప్యాకేజింగ్లో వస్తుంది. మీరు ఈ బాక్స్లో చూస్తున్నట్లయితే మనకు 3 వేరియంట్స్లో ఉంటుంది. ఇది పింక్ కదా, బ్రౌన్ షేడ్, ఇంకొక షేడ్లో కూడా కనిపిస్తుంది అనుకోండి మనకి, బట్ ఐ డోంట్ హ్యావ్ దట్ పిక్ టు మీ. ఐ షో యూ ఇన్సైడ్ హౌ ఇట్ ఈస్. మనం ఇన్స్ట్రక్షన్స్లో చదివాం కదండి, ఇక్కడ మనకు 4 క్లిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనం ఓపెన్ చేసుకోవాలి, వన్ సైడ్ బై సైడ్. ఇలా ఓపెన్ చేసేసుకొని ఫోర్ సైడ్స్ ఓపెన్ చేసేసుకోవాలి. 4 సైడ్స్ ఓపెన్ చేయగానే మనకు ఇలా వావ్ అసలు ఇలా ప్యాకేజింగ్ ఉంటుంది. మనకు 4 క్లిప్స్తో టైట్ ఉంటుంది. నేను చెప్పాను కదా, ప్యాకేజింగ్లో ఒక చిన్న మినీ కర్రీ బాక్స్ ఇచ్చారు. ఇలా క్లిప్స్ ఉంటాయి దానికి సైడ్ బై సైడ్, దీన్ని కూడా. సో ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. యాక్చువల్గా నేను ఇది రెగ్యులర్ యూస్ చేస్తున్నాను. ఆఫ్టర్ ఏ వీక్ ఐఎమ్ షూటింగ్ దిస్ వీడియో.
కాబట్టి నేను ఆల్రెడీ యూజ్ చేశాను. నేను చెప్తాను అసలు వర్త్ ఇట్టా కాదా అనేసి. నేను టిల్ అంటే ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా నేను రివీల్ చేస్తాను వర్తా కాదా అనేసి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నయాసా అనే బ్రాండ్ కూడా మనకి ఇక్కడ డీటెయిల్‌గా కనిపిస్తుంది చూసారా? నయాసా స్టెయిన్‌లెస్ స్టీల్ అనేసి అయితే కంప్లీట్‌గా డీటెయిల్ ఇచ్చారు. అంటే ప్రమోట్ చేశారు వాళ్ళ బ్రాండ్‌ని. నెక్స్ట్ ఇంకేంటంటే ఇది క్లిప్స్ అనుకోండి సైడ్ బై సైడ్. నెక్స్ట్ ఈ షేప్‌లో ఉంటుంది. కంప్లీట్ ఈ షేప్ అనుకోండి. సారీ ఏదో పడినట్టుంది. సారీ, ఇగ్నోర్ దట్. అంటే ఇప్పుడు కడిగి పెట్టాననుకోండి ఆఫ్టర్ మై యూజ్. ఇలా కంప్లీట్‌గా అయితే ప్యాకేజింగ్ ఇలా ఉండబోతుంది. నేను ఇక్కడ చెప్పబోయేది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాత్రం స్క్వేర్ షేపు, ఓకే యాక్సెప్ట్. దీనికి ఇది వర్త్ అనుకోండి. కానీ నాకు ఇక్కడ ప్యాకేజింగ్ మాత్రం పైన నచ్చలేదు. బికాజ్ నయాసా అనేది ఒక బ్రాండ్ అని వాళ్ళు ప్రమోట్ చేశారు కదా. కానీ నేను ఇక్కడ ఇది అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాజ్ ఆఫ్టర్ ఏ వీక్ ఐమ్ షూటింగ్ దిస్. జస్ట్ ఒక వీక్ అంటే 6 days అయింది అనుకోండి అంతే. అప్పుడే మనకు ఈ బ్రాండ్ ఇలా చెరిగిపోవడం నాకు పెద్దగా నచ్చలేదు. బికాజ్ ఇది ఉంటేనే ఈ బాక్స్కి అందం వస్తుంది. సరే ఇది పక్కన పెడితే మనకు వేడిగా ఉంటుందా లేదా అంటే, నేను ఇది కంపెనీ వాళ్ళు మాత్రం నాకు 3 hours గ్యారంటీ అయితే ఇచ్చారండి. కానీ ఈ 3 hours నేను ఓకే 3 hours వాడాను. బట్ స్టిల్ నాకు ఎలాంటి వేడి అనేది కనిపియలేదు. అంటే వాటర్ వేపర్స్ కనిపించాయి అనుకోండి పైన బాక్స్ తీయంగానే ఇట్లా ఇక్కడ వేపర్స్ అనేవి కనిపించాయి. ఇక్కడ సైడ్‌కి వేపర్స్ కనిపించాయి నాకు. కానీ అన్నం టచ్ చేస్తే మాత్రం నాకు ఎలాంటి వేడి అనేది నాకు ఫీల్ అవ్వలేదు బేసిక్‌గా. నేను ఇది నాకు 800 చేంజ్ అలా పడింది నేను కొనేటప్పుడు. మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా చూస్తే సేమ్ ప్రైస్‌తో మీకు అవైలబుల్‌గా ఉంది. నేను ఇక్కడ షాప్‌లో మా ఆంటీ దగ్గరనే కొనేసుకున్నాను. బట్ లేటర్ నేను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో చూస్తే కూడా సేమ్ రేట్ కనిపించింది. కానీ నాకు వర్త్ బయింగ్ కాదు అనేసి అనిపించింది. బికాజ్ మనం 800, 600 చేంజ్ పెట్టి మనం ఇలాంటి ఒక వస్తువు తీసుకున్నప్పుడు మనకు వేడిగా లేకపోతే మనం తీసుకొని ఏం లాభం అనేసి నాకు క్వశ్చన్ వచ్చింది. యాక్చువల్గా తీసుకున్న ముందు నేను చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యాను. ఓకే నైస్, బాగుంది అనేసి. బట్ ఆఫ్టర్ యూసేజ్ నాకైతే ఎలాంటి రిజల్ట్ కనిపించలేదు. ఎందుకు కొన్నాను రా బాబు అనేసి అనుకున్నాను. కానీ చాలామంది ఏమన్నారంటే, లేదు మనం ఫస్ట్ అయితే అన్నం అంటే వండిన తర్వాతనే మనం అప్పుడే వేసేసుకోవాలి, లేకుంటే చల్లారినాక వేసేస్తే దాని పవర్ ఉండదు అనేసి అన్నారు. నేను అలా కూడా ట్రై చేసి చూసాను. అసలు అన్నం అంటే అది స్విచ్ ఆఫ్ చేయగానే నేను అన్నం వేసేసుకొని ప్యాక్ చేసుకునేదాన్ని, అంటే చూద్దాం రిజల్ట్ అనేసి. అయినా నాకు ఎలాంటి రిజల్ట్ కనిపించలేదు. అలా కూడా కనిపించలేదు. లేకపోతే ఆఫ్టర్ యూసేజ్ అంటే ఆఫ్టర్ ఒక 5 to 10 minutes తర్వాత అన్నం వండిన 5 to 10 minutes తర్వాత కూడా నేను ప్యాకేజింగ్ అంటే చేసేసుకొని నేను తినే రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా నాకు ఎలాంటి రిజల్ట్ కనిపించలేదు. లేకుంటే త్వరగా ప్యాకింగ్ చేసుకొని త్వరగా అంతా వేడిగా చేసుకున్న తర్వాత కూడా నాకు ఎలాంటి ప్యాకేజింగ్ కనిపించలేదు. ఆఫ్టర్ 3 hours నాకైతే ఎలాంటి రిజల్ట్ కనిపించలేదు. మేబీ 1.5 hour తర్వాత, మేబీ 1.5 లోపల ఏదైనా వేడిగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయేమో, నేను ఏదైతే చూడలేదు. బట్ ఆఫ్టర్ 3 hours మాత్రం ఎలాంటి యూసేజ్ లేదు దీంతో అనేసి అనిపించింది నాకు. క్వాలిటీ పరంగా అయితే చాలా అంటే చాలా బాగుందండి. అసలు లైట్ వెయిట్, అసలు అంటే మనం ఎక్కడ కూడా క్యారీ చేయొచ్చు ఈజీగా. స్పేస్ కూడా తక్కువ తీసుకుంటుంది పర్సెస్లో, బ్యాగ్స్లో. లేకుంటే ఇక్కడ అంటే సడన్గా వెళ్తున్నాము, ఉప్మా లాంటివి అవి ఉంటాయి కదండి పేషెంట్స్ కోసం, అలాంటప్పుడు మనం ఇది ఖచ్చితంగా క్యారీ చేయొచ్చు. బికాజ్ ఇట్ ఈస్ వెరీ లైట్ యూసేజ్ అండి. ప్యాకేజింగ్ విషయానికి వస్తే కూడా అసలు మొత్తం అంటే మెయిన్లీ లిక్విడ్స్ మనం వేసుకుంటాం కదా, జస్ట్ లైక్ పప్పు, కర్డ్ అలాంటివి వేసినప్పుడు కూడా లీకేజ్ అయ్యే ప్రమాదాలు అయితే అస్సలు లేవు. బికాస్ నేను అంత వైపు పైన తిప్పి కింద తిప్పి అన్నీ చూసాను. బట్ ఎలాంటి లీకేజ్ అయితే లేదు. మనం కంఫర్ట్గా హ్యాపీగా ఎలాంటి అలా యూస్ చేసుకోవచ్చు. బికాజ్ మనము ఇది పెట్టినప్పుడు మనం పైన బట్టలు అవి పెట్టలేం. బికాజ్ లీక్ అయితే కవర్ పెట్టేసుకుంటాం. సమ్ టైమ్స్ కవర్ పెట్టుకొని అంటే గలీజ్గా అనిపిస్తుంది. అంటే పర్సనలీ నాకైతే చాలా గలీజ్గా అనిపిస్తుంది. బికాజ్ ఇంత పెట్టి కూడా మనం కవర్ పెడితే దానికి యూజ్ ఏంటి అనే క్వశ్చన్ నాకైతే రేజ్ అయ్యింది. దట్స్ వై నేను కవర్ యూస్ చేయడం అవాయిడ్ చేస్తాను. నెక్స్ట్ ఇలాగనే పెట్టేసేదాన్ని. ఇలాగనే నేను బాక్స్ పై కర్రీ బాక్స్ పెట్టేసేదాన్ని. కానీ నాకు ఎలాంటి లీకేజ్ అనేది కనిపించలేదు. స్టిల్ నేను లిక్విడ్స్ యూజ్ చేసినప్పటికీ నాకు ఎలాంటి లీకేజ్ అని కనిపించలేదు. వర్త్ ఆఫ్ బయింగా కాదా అంటే, నేనైతే వర్త్ ఆఫ్ బయింగ్ ఫర్ 3 hours కన్నా ఎక్కువ అయితే వర్త్ కాదనే చెప్తాను. బికాజ్ ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటే, లేకుంటే మీ పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటే, అలాంటి వాళ్ళకి నేను, ఎందుకంటే 3 hours మనకు మినిమం టైం ఉంటుంది కదండి. బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు 3 hours ఖచ్చితంగా 3.5 hours ఉంటుంది మనకు బ్రేక్ టైం. అంటే
బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ కాబట్టి నేను ఇది రికమెండ్ అయితే ఖచ్చితంగా చెయ్యను. బికాజ్ నేను పర్సనల్గా యూజ్ చేస్తాను. నాకు కూడా చాలా అంటే బాధ అనిపించింది. బికాజ్ నేను చాలా ఇష్టంగా కొన్నాను ఫస్ట్ టైం. బట్ నాకు ఇది వర్త్ అయితే అనిపించలేదు. సో సారీ టు సే, సో సారీ టు మీ ఆల్సో. ఎందుకంటే నేను కొనడం మాత్రం కొంచెం తప్పు చేశాను అనేసి అనిపించింది. నేను ప్యాకేజింగ్ విషయానికి టెంప్ట్ అయ్యి నేను తీసేసుకున్నాను. కానీ అసలు ఎంతవరకు ఇది వర్తా కాదా అని నేను ఎంత పెద్దగా నేను అంటే గూగుల్ చేయలేదు, లేకపోతే ఎక్కడ వీడియోస్లో చూడలేదు. తీసుకున్న తర్వాత చూడడం జరిగింది. బ్రాండ్ అనే చెప్తున్నారు, బట్ 3 hours వరకు అయితే గ్యారంటీ ఇస్తున్నారు. కానీ నాకైతే 3 hours వరకు ఎలాంటి గ్యారంటీ అయితే కనిపించలేదు. నాట్ వర్త్ బయింగ్ అనేసి మనసులో అనుకున్నాను. నాకు చెప్పాను కదా 800 చేంజ్ పడింది ఇది. అంటే నేను ఎవరికి రికమెండ్ చేస్తాను ఇదంటే ఒక చిన్న పిల్లలకి, అంటే స్నాక్ టైంకి అనుకోండి. అంటే 1.5 hour 1.5 hour 1 to 1.5 hour వరకు క్యారీ చేస్తారు. స్నాక్ అంటే బ్రేక్ టైంలో తింటారు. ఓకే, పిల్లలు అప్పుడు వేడిగా ఉంటుంది అంటే అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. బట్ లంచ్ టైం వరకు ఉండాలి, లాంగ్ టైం ఉండాలి, మనకు 3.5 4.5 hours ఉండాలి అంటే నేను ఖచ్చితంగా రికమెండ్ చెయ్యనండి. ప్లీజ్ డోంట్ బై ఇట్. ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకుంటారు? దీని బదులు ఏదైనా వేరే బ్రాండ్ ది అంటే వీడియోస్ చూసి లేకుంటే తెలుసుకొని మీరు కొనడం చేయండి. బట్ ఇదైతే నేను కాదని చెప్తాను. ప్లీజ్ డోంట్ గో ఫర్ ఇట్. ఎందుకంటే స్పెషల్లీ నాకు ఇది ప్యాకేజింగ్ పోవడం అది పెద్దగా నచ్చలేదు. ఎందుకో నాకైతే పూర్తిగా ఐఎమ్ నాట్ లకింగ్ ఇట్. యూస్ చేస్తున్నాను ఎందుకంటే తీసుకున్నాను కాబట్టి తప్పదు. బట్ ఐఎమ్ నాట్ రికమెండింగ్ ఇట్. సో డోంట్ గో ఫర్ ఇట్. అంటే ప్యాకేజింగ్ విషయంగా అయితే చాలా సూపర్ క్వాలిటీ, అంత ప్యాకేజింగ్ అంతా ఓకే. బట్ లైట్ వెయిట్, పెద్దగా వెయిట్ ఏం లేదు, మనం ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు. అంతే అండి, చూసారు కదా. నా నుంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ బాయ్.